హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చిన్న చేపలతో ఇగురిని ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మార్నింగ్ ఇంటి సైడు చిన్న చేపలను తీసుకుని వచ్చారనమాట. సో ఇంకా చిన్న చేపలు అంటే ఎవ్వరు కూడా వదిలిపెట్టరు అనమాట, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు అనమాట, మనకి ఒక్క సమయంలో మాత్రమే ఇవి దొరుకుతాయి. సో వీటిని మనం వచ్చినప్పుడు మాత్రం అస్సలుగా వదిలిపెట్టకూడదు. ఇంకా మమ్మీ ఈ చేపలు తీసుకొని చక్కగా శుభ్రంగా ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. చక్కగా కట్ చేసుకొని చక్కగా శుభ్రంగా ఇలా చేసేసుకొని ఇంకా కర్రీ చేసుకోవడానికి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చేపల్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను అంతకుముందు వీడియోస్లో పెట్టానండి, చూడకపోతే చూడండి. ఇంకా చేపలన్నిటిని ఇలా శుభ్రం చేసుకొని ఒక దాగులో ఇలా వేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడ చేపల కర్రీలోకి ఉల్లిబందు కొత్తిమీర అనేది మనకి కంపల్సరీ అండి, అవి ఉంటేనే మనకి రుచి ఉంటుందన్నమాట. ఇంకా ఉల్లిబందు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక చిన్న దాకా పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి చక్కగా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ మగ్గించుకోవాలి. ఒక పొయ్యి మీద రైస్ కూడా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అన్నిటిని చక్కగా బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. సో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనం గరిటెతో చాలా స్లోగా కలుపుకోవాలండి. మనం ఎలా పడితే అలా కలిపేస్తే ఏమవుతుందంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, సో విరిగిపోతాయి అన్నమాట. సో అందుకని మెల్లగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి. మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడా తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని పోసుకొని చక్కగా ఈ విధంగా స్లోగా కర్రీ అంతా బాగా కలుపుకొని కర్రీని ఉడికించుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిబందు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇలా మనం ముందుగానే వేసుకోవడం వల్ల అది కర్రీలో ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా ఉల్లిబందు ఇవన్నీ వేసేసుకొని చక్కగా కర్రీ అనేది దగ్గర పడేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. మనకి చిన్న చేపల ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో పులుసు పెట్టుకోవచ్చు, ఇగురిని కూడా చేసుకోవచ్చు. చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఒక్కొక్క ముద్దలో 2-3 చేపలు పెట్టుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కర్రీ వచ్చేసి రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా ఈ విధంగా దగ్గర పడిపోవాలన్నమాట. మనకి ఇక్కడ చిన్న చేపల ఇగురు కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుని తినడమే ఆలస్యం అనమాట. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.